ప్రాణాపాయ స్థితిలో ఉన్న గాయత్రి మెడలో తాళి కట్టి కాపాడిన మాధవ్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మాధవ్కు పెళ్లి చేయాలని మ్యాట్రిమోనీ సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా అలా జరిగిన తర్వాత అవతల నుంచి వాళ్ళు కూడా ఫొటోస్ పెట్టడంతో వీళ్ళ నలుగురు కూడా ఫొటోస్ చూసి అమ్మాయి బాగుంది, ఇప్పుడే పెద్దన్నయ్యకి చెప్పుద్దామా అంటూ కన్నా అన్న మాటకు వద్దు, ముందు మాట్లాడిన తర్వాత ఆ తర్వాత చూపిద్దాము అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది. చెప్పేసేసరికి ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడమని అంటున్నారు. మీరు ఫోన్ చేస్తావా, నువ్వు చేస్తావా అంటూ మాధవ్ను చక్రిని, కన్నాని, కేశవని వీళ్ళ ముగ్గురిని అడిగేసరికి మాకెవ్వరకు మాట్లాడడం రాదు అని చెప్తారు. చెప్పేసేసరికి ఇంకా చివరికి మహాలక్ష్మి ఫోన్ చేసి మాధవ్ గురించి చెప్పడంతో ఇంతకీ నువ్వెవరమ్మా అన్న ప్రశ్నకు సమాధానంగా చక్రి అంటే తన తమ్ముడు భార్యను అని చెప్తుంది. ఒక్కసారిగా చక్రి చాలా సంతోషపడిపోతాడు. ఎందుకంటే నన్ను భర్త అని అంగీకరించినట్టే కదా అని తెగ సంబరపడతాడు లోపలైతే. ఇంక ఈలోపు మాట్లాడిన తర్వాత అంతా కూడా అయిపోతుంది. వాళ్ళ నాన్న చేత మాట్లాడించమ్మా అని అతను చెప్తాడు. పెళ్లి కూతురు తండ్రి నాన్న తనగానే వీళ్ళ నలుగురు డీలా పడిపోతారు. ఇప్పుడు నాన్నను మాట్లాడమంటే నా ఇంటి అంటాడో ఏమంటాడో భయమేస్తుంది వదిన, అన్నయ్యకి పెళ్లి సంబంధం చెడిపోతుందేమో అంటూ కేశవ, కన్నా అందరూ కూడా అనేసరికి అలా ఏముండదు, ముందు మనం వెళ్ళి మాట్లాడదాం, ప్రాక్టీస్ చేయిద్దామని బయటకు వచ్చేసరికి ప్రాక్టీస్ చేయిస్తారు. ముందు నేను చెప్పను అని చెప్పిన నారాయణే చాలా చక్కగా మాట్లాడడంతో రేపే పెళ్లి చూపులకి రండి అని చెప్తారు. చెప్పేసేసరికి సాయంత్రం వచ్చాక మాధవ్కి ఫోటో చూపించడంతో రేపు ఉదయాన్నే మనం పెళ్లి చూపులకి వెళ్ళాలి పెద్ది అనగానే, పెళ్లి చూపులా అనగానే తప్పదు పెద్ది వెళ్ళాల్సిందే అని ఇంకా మహాలక్ష్మి చెప్పడంతో ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే అందరూ కలిసి బయలుదేరి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకోవడంతో ఆ అమ్మాయి పెద్ది ఇద్దరికి వెళ్ళి బయటికి వెళ్ళి మాట్లాడుకుంటారు. నేను మీకు నచ్చానా అనేసరికి తన వంక చూడడంతో గాయత్రి గుర్తొస్తుంది కానీ వీళ్ళంతా కూడా తన పెళ్లి జరగాలి అని ఆశపడుతున్నారు కదా, మరి నేను మీకు నచ్చానా అనగానే నచ్చారు అని ఇద్దరికిద్దరు ఒకరినొకరు నచ్చారు అంటూ సమాధానం చెప్పుకుంటారు. ఇంకా అలా చెప్పుకున్న తర్వాత ఇంటికి వచ్చేస్తారు. కానీ చాలా డల్గానే ఉంటాడు పెద్ది అయితే. ఏమైంది పెద్ది, పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు మీకు నచ్చలేదా, మీరు అనుకున్న గుణగణాలు తనలో లేవా, అందుకే మీకు తను నచ్చలేదా అనగాని అలా ఏమీ లేదు మహాలక్ష్మి అని చెప్పి పెద్ది అంటాడు. మరి అలా మీరు ఎందుకు డల్గా ఉన్నారు పెద్ది, మీరు డల్గా ఉంటే మేము చూస్తూ ఉండలేము, మిమ్మల్ని ఏదో రకంగా నవ్వించాలి అని నవ్వించడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా వీళ్ళ నలుగురితో పాటు మహాలక్ష్మి కూడా జాయిన్ అయ్యి ప్రయత్నం చేస్తుంది. మొత్తానికైతే నవ్వుతారు. ఇంకిక్కడ పెళ్లి చూపులకి వెళ్ళొచ్చాడు అన్న విషయం తెలిసి, పెళ్లి కూతురు కూడా నచ్చింది అన్న విషయం తెలిసిన గాయత్రి తట్టుకోలేకపోతుంది. ఏదో రకంగా బావను పెళ్లి చేసుకోవాలి, చివరి వరకు టైం ఉంది కదా, పెళ్లి జరిగేంత వరకు సమయం ఉంది కదా, ఏదో ఒకటి చేసి బావను ఏదో రకంగా నా సొంతం చేసుకోవాలని ఆలోచించిన గాయత్రికి హోప్స్ మొత్తం పోయినట్టు అనిపిస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ పెళ్లి చూపులకి వెళ్ళాడు, పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు కూడా నచ్చింది, ఇంకా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోతుంది. నా పరిస్థితి ఏంటి, నేను బావని మర్చిపోలేను, ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను, నేను ఏం చేయాలి, ఏ రకంగా నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి అని ఆలోచించి గాయత్రి ఆ రోజు రాత్రికి బయలుదేరి మళ్ళీ మాధవ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఏంటి గాయత్రి ఎలా వచ్చావు, నువ్వు పదే ఇక్కడికి వస్తే నీ వల్ల నేను బాధపడినా పర్వాలేదు కానీ నా తమ్ముళ్ళు బాధపడతారు, నా తమ్ముళ్ళు బాధపడడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు బాధపడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ తట్టుకోగలను, అందుకే నా తమ్ముళ్ళు బాధపడకూడదు అంటే నువ్వు అస్తమానం ఇక్కడికి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టొద్దు, ఎలాగా మీ అమ్మ నాకు ఇచ్చి పెళ్లి చేయదు, మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడే అవమానించి మరీ పంపించేశారంట కదా, మరి అలాంటి తప్పుడు ఇప్పుడెందుకు మళ్ళీ వచ్చావు అంటూ మాధవ గాయత్రిని ప్రశ్నల వర్షం కురిపించి, అప్పుడు పట్టించుకునే దానివి ఇప్పుడెందుకు పట్టించుకుంటున్నావు అన్నట్టు మాటలు మొదలు పెడతారు. మొదలు పెట్టేసరికి అది కాదు బా అని చెప్పి ఇంకా గాయత్రి అనగానే, ఇంకా నువ్వు నాకేమీ చెప్పద్దు, దయచేసి నీ సామానాలు తీసుకుని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో,
నీకు సంబంధించినవేమీ నా దగ్గర ఉండడానికి వీల్లేదు అని తను ఇచ్చిన షర్టు అవన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టి తనకు ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్తాడు. అది కాదు బా అని చెప్పాను, కానీ చూడు నువ్వు నన్ను మర్చిపోవడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు, మర్చిపో, నన్ను మర్చిపోతేనే నీకు లైఫ్ ఉంటుంది, ఇంకా వదిలేసే, నా గురించి ఆలోచించకు, మీ అమ్మా నాన్న చూసిన పెళ్లి సంబంధాన్ని అడ్జస్ట్ అయ్యి పెళ్లి కొడుకుతో జీవితాంతం సంతోషంగా ఉండడానికి ట్రై చెయ్యి, అంతే తప్ప నన్నే మనసులో పెట్టుకుని నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకా మహాలక్ష్మి గాయత్రికి చాలా బాధ కలుగుతుంది, చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక ఒంటరిగా ఇంకా అక్కడి నుంచి చాలా దిగులుగా ఇంటికైతే బయలుదేరి వస్తుంది. ఇంటికి బయలుదేరి వచ్చేసేసరికి అప్పుడు చూస్తుంది, ఎక్కడికి వెళ్ళావే అని చెప్పి. ఇంకా గాయత్రిని వాళ్ళ అమ్మ నిలదీసేసరికి ఇక్కడికే వీధి చివరికి వెళ్ళాను అని దిగులుగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఏమైంది దీనికి అనుకుంటూ ఇంకా తాయారు వెళ్ళి వచ్చింది కదా అన్న ఉద్దేశంతో తన పని తను చేసుకుంటుంది. ఇంకా గదిలోకి వెళ్ళిపోయిన గాయత్రి తలుపు వేసేసుకుని ఇంకా గదిలోనే ఉంటుంది. చాలా బాధపడుతుంది. చాలా బాధపడి వెక్కి వెక్కి ఏడుస్తూ ఇంకా మాధవని మర్చిపోలేక, మరొక వ్యక్తితో తన జీవితాన్ని పంచుకోలేక, ఇంకా నాకు ఈ బ్రతుకు అవసరం లేదు, మా బావ దక్కని జీవితం నాకు అవసరం లేదు, మా బావ లేకపోతే నేను అస్సలు ఉండలేను, మా బావే నాకు సర్వస్వం, మా బావే నాకు లోకం, మా బావే నాకు ప్రపంచం, మా బావను వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అని గాయత్రి కాస్త గదిలోనే ఎక్కి ఎక్కి వేడుస్తూ చూసేసరికి వాళ్ళ ఇంటి అంటే బీరువా పైన పొలం పనులు అవి చేసుకునే వాళ్ళకి మందులు ఉంటాయి కదా, పురుగుల మందు ఒకటి కనిపిస్తుంది. మందు కనిపించేసరికి అది కాస్త తీసుకుని, నన్ను క్షమించు బావా, నిన్ను నేను బాధ పెట్టినా సరే ఇంకా నేను నీతో కలిసి జీవితాన్ని పంచుకోలేకపోతే నా జీవితం వ్యర్థం, నాకు నువ్వే ప్రపంచం, నువ్వే నాకు కావాలి, నువ్వు లేని జీవితం నాకు అవసరం లేదు, నీతోనే నేను జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాను, నువ్వు నాకు కావాలి బావా అనుకుంటూ ఇంకా నువ్వు లేని జీవితం నేను ఇంకా బ్రతకలేను అని ఆ మందు కాస్త తాగేస్తుంది. మందు కాస్త తాగేసేసరికి ఇంకా స్పృహ తప్పి అక్కడే పడిపోయి ఇంకా అలాగే బావా అనుకుంటూ తను స్పృహ కోల్పోతుంది. స్పృహ కోల్పోయేసరికి తాయారు వంటది పూర్తి చేసి ఒసే అని పిలిచి తలుపు కొట్టడంతో తలుపు కూడా తీయదు. తలుపు కూడా తీయకపోయేసరికి ఏంటి పిల్ల గదిలో కింద కనుక వెళ్ళింది, మరి ఇప్పటి వరకు తలుపు తీయదేటి, ఇన్నిసార్లు తలుపు కొట్టినా ఎందుకు తలుపు తీయడం లేదు అని ఇంకా వెనకింటి కిటికీ ఉంటే అంటే గదికి వేరే కిటికీ ఉంటే కిటికీలోంచి చూసేసరికి నోటంట నొరకలొచ్చి చేతిలో ఏదో బాటిల్ కనిపిస్తుంది, మంచానికి అడ్డంగా పడిపోయి ఉంటుంది. ఓయమ్మో నా కూతురు అని చెప్పి గబగబా వెనక నుంచి ముందుకు వచ్చేసరికి ఈలోపు పురుషోత్తం రమణయ్య ఇద్దరు వస్తారు. ఏమైందే, ఎందుకంత కంగారు పడుతున్నావు, గాయత్రి ఇంట్లో లేదా అనగానే ఇంట్లోనే ఉందయ్యా, ఒకసారి ఇలా రాయ్యా అని గబగబా కిటికీ దగ్గరికి తీసుకెళ్లి చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు పురుషోత్తం. ఇంకా వెళ్ళి తలుపులు కొడతారు. చాలా పాతకాల పిల్లు కదా, తలుపులు గట్టిగా ఉండడంతో కొట్టి ఒక్క తోపు తోసేసరికి తలుపులు రెండు ఊడి పడిపోయి ఇంకా తను అలా స్పృహ లేకుండా నోటంట నొరగలో కక్కుకుంటూ ఉండేసరికి అమ్మ గాయత్రి అంటూ ఎంతగానో అంటే కంగారు పడిపోతూ ఉంటారు. ఎందుకంటే కూతురు ఒక్కగానొక్క కూతురు, ఆ కూతురు ఆ పరిస్థితిలో ఉండడం చూసిన ఏ తల్లిదండ్రులైనా సరే చూసి తట్టుకోలేరు కదా. ఇంకా అమ్మ గాయత్రి అంటూ ఇంకా గబగబా తన చేతులతో ఎత్తుకుని బయటికి తీసుకొస్తారు. బయటికి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టడంతో పురుగుల మంది ఏదో తాగిందనుకుంటా బావా అని ఇద్దరు కూడా అంటే బామ్మద్దులు ఇద్దరు అనుకుంటారు. వెంటనే కారు కట్టించు అనగానే వెంటనే కారు తీసుకొచ్చి కారు కట్టించి పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్తారు. సిటీలో అయితే తీసుకువెళ్ళేసరికి ఇంకా అక్కడ ఏం తాగింది అనగానే ఇదిగోండి సార్ ఇదే అని ఆ మందు బాటిల్ చూపించడంతో ఇది చాలా డేంజరస్, ఇప్పటికే ఒళ్ళంతా పాకేసి ఉంటుంది అని చెప్పి ఇంకా కక్కించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా చాలా బాధపడుతుంది. ఈలోపు తయారైతే వస్తుంది హాస్పిటల్ దగ్గరికి. ఏమైందండి, ఎలా ఉంది అని
అంటూ మాట్లాడేసరికి ఈ లోపల నుంచి కక్కుల సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. నా కూతురు ఇలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకుంటుందని అస్సలు అనుకోలేదు. ఇది ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని మనందరినీ దూరం పెట్టి వెళ్ళిపోవాలని అనుకోవడం ఏంటి? ఇదంతా మాధవగాడి వల్లే జరిగింది అంటూ ఇంకా ఆ మాధవని వదిలిపెట్టనని 2 అడుగులు ముందుకేసేసరికి, ఆగండి, వాడేం చేశాడు ఇప్పుడు? వాడే గనక ఏదైనా చేసున్నా, వాడు చేసుకుంటాను అని ఉన్నా ఇది ఇలా చేసేది కాదు కదా. వాడు మనల్ని కాదని ఏమీ చేసుకోలేడు కాదు కాబట్టే పాపం మన అమ్మ ఇలాంటి పరిస్థితికి వచ్చింది అంటూ ఇంకా ఎంతగానో బాధపడుతుంది తయారైతే. ఏం మాట్లాడుతున్నావు తయారు అంటే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? మన కూతురికి ఇలా జరగడానికి కారణం మనమే అంటావా? అవునండి, ఇన్ని రోజులు నాకు తెలియలేదు ఇది ఆ మాధవ్ గారిని ప్రేమించింది, దీనికి అంత ధైర్యం లేదు, నేను చెప్పిన సంబంధమే చేసుకుంటుంది అనుకున్నాను. కానీ ఇది ఈ రకంగా చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. నాకు కడుపు కోతని మిగిల్చి ఇది ఈ పరిస్థితిలో ఈ రకంగా చేసి జీవితాన్ని నాశనం చేసుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు అంటూ ఎంతగానో బాధపడుతూ ఇంకా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అవును బావా, పంతానికి పోయి కూతురి జీవితాన్ని నాశనం చేసుకుంటామా అంటూ ఇంకా పక్కనున్న రమణయ్య కూడా అనేసరికి, ఏంటి బావా నువ్వు ఏమంటున్నావు అంటే పంతానికి పోయి అంటే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు గాయత్రి తనకు నచ్చిన మాధవ్నిచ్చే పెళ్లి చేయాలి అంటున్నావా? అది కాదు బా, ఒక్కసారి నా మాట విను. గాయత్రి తనని ఇష్టపడిన తర్వాత మనం కాదు కూడదు అని ససేమిరా ఒప్పుకోలేదు. మరి అలా ఒప్పుకోలేనప్పుడు గాయత్రి తన మనసుని చంపుకోవాలి కదా. తన మనసుని చంపుకోకుండా తన ప్రాణాలే తీసుకోవడానికి ప్రయత్నించింది. ఇప్పుడు తనకి ఏమీ కాలేదు, మనం చూసుకున్నాము. మళ్ళీ ప్రయత్నం చేస్తే తను శాశ్వతంగా మనని విడిచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తే జీవితాంతం మనం బాధపడడం తప్ప వేరే ఆలోచన ఏమీ ఉండదు. ఎందుకంటే గాయత్రి మనకొక్కగానొక్క పిల్ల, ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేస్తామా అంటూ ఇంకా ఎంతగానో బాధపడుతూ ఉంటారు. ఇంకిక్కడ గాయత్రి పురుగుల మందు తాగింది అన్న విషయము పని చేసుకుంటున్న మాధవ్ దగ్గరికి అయితే చేరుతుంది. మాధవ్ దగ్గరికి చేరేసరికి, ఏంటి ఏమంటున్నావు అనగానే, అవునన్నా, మీ మరదలు గాయత్రి పురుగుల మందు తాగిందంట, హాస్పిటల్లో పెట్టారు, ప్రాణాపాయ పరిస్థితిలో ఉందంట. ఇంకా చాలామంది వచ్చి చూసి వెళ్తున్నారంట. ఆ అమ్మాయి పరిస్థితి చాలా తీవ్రతరంగా ఉంది, బ్రతుకుతుందో లేదో అంటూ చెప్పేసేసరికి, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పాను. కానీ నేనేం చేస్తాను, వాళ్ళే నేను పెళ్లి చేసుకోను అని చెప్పలేదు, నాకు ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు, అలాంటి తప్పుడు నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇంకా మాధవ్ అయితే ఆ వ్యక్తితో చెప్తాడు. చెప్పేసేసరికి ఇప్పుడు ఏం చేద్దాము, వెళ్దామా అన్న ఆలోచనలో ఉంటాడు. కానీ ఈలోపు మాధవ పని చేసుకుంటూ ఉండగానే పురుషోత్తం అక్కడికి వస్తాడు. పురుషోత్తం అక్కడికి వచ్చేసరికి మాధవ అని పిలవడంతో ఎవరినో పిలుస్తున్నాడో అన్నట్టుగా పట్టించుకోడు. మాధవ నిన్నే అంటూ పురుషోత్తం పిలవడంతో, ఏంటి మామయ్య నువ్విలా వచ్చావేంటి, నువ్వు నాతో పాటు ఒక చోటికి రావాలి అంటూ చెప్పేసేసరికి, ఏంటి మామయ్య నేను నీతో రావడం ఏంటి అని మాధవ్ అడుగుతాడు. అడగడంతో ఈలోపు పురుషోత్తం రా అని చేయి తీసుకువెళ్తాడు. అది కాస్త తనతో పాటు ఇంకొక వ్యక్తి పనిచేస్తాడే, ఆ వ్యక్తి చూసి వెంటనే చక్రికి ఫోన్ చేస్తాడు. చక్రికి ఫోన్ చేసి, ఇలా మీ మామయ్య వచ్చి మీ అన్నయ్యని తీసుకుని వెళ్తున్నాడు, ఎక్కడికో ఏంటో తెలీదు, ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ గాయత్రి పురుగుల మందు తాగిందంట, మరి ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో, ఆ కోపంలో ఏదైనా చేయడానికి తీసుకువెళ్తున్నాడేమో, భయంగా ఉంది చక్రి అనగాని, సరే అన్నా నేను వెళ్తానన్నా అంటూ ఇంకా గబగబా బయలుదేరి వెళ్తాడు. వెళ్ళేసరికి సగం దూరం నుంచే కనిపిస్తారు వాళ్ళు. కనిపించడంతో వెనకాలే ఫాలో అయ్యేసరికి హాస్పిటల్ దగ్గరికి తీసుకొస్తారు. చక్రి చూసి, హాస్పిటల్ దగ్గరికి అన్నయ్యని ఎందుకు తీసుకువెళ్ళాడు మామయ్య, అసలు ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఏముంది, సరే ఏం జరుగుతుందో చూద్దామని ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అదిగో గాయత్రి అని చెప్పి గాయత్రి వంక చూపిస్తాడు. ఐసీయూలో ఆక్సిజన్ పెట్టుకుని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉండేసరికి అది చూసిన
మాధవ్ అయితే 2 అడుగులు ముందుకు వేస్తాడు కానీ ఆగిపోతాడు. ఏంటి మాధవ ఇక్కడే ఆగిపోయావు? గాయత్రిని నువ్వు ఇష్టపడ్డావు, గాయత్రి నిన్ను ఇష్టపడింది అని నాకు తెలుసు. కానీ ఈ రకంగా ఇంత ప్రాణాల మీదకి తెచ్చుకునే అంతగా ఇష్టపడిందని నేను కలలో కూడా అనుకోలేదు మాధవ. కానీ నా కూతురంటే నాకు చాలా ఇష్టం. మీకిచ్చి పెళ్లి చేయకూడదు అనుకున్న మాట నిజమే, కానీ తన ప్రాణాలు తీసుకోవాలి అన్న ఉద్దేశం అయితే మాకు లేదు. కానీ గాయత్రిని ఆ నిశ్చల పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోయాను. నిజంగా గాయత్రి తన ప్రాణం మీదకి తెచ్చుకుంటుందని కలలో కూడా అనుకోలేదు. అసలు గాయత్రికి నువ్వంటే ఇష్టమని తెలుసు కానీ తన ప్రాణాలు వదులుకునేంత ఇష్టము అన్న విషయం నాకు తెలియదు అంటూ ఇంకా మాట్లాడేసరికి అది కాదు మామయ్య అని చెప్పాను, కానీ ప్లీజ్ నా కూతుర్ని కాపాడు, నా కూతుర్ని కాపాడవలసిన బాధ్యత నీదే, నా కూతుర్ని కాపాడగలిగేది కూడా నువ్వే, నువ్వు తప్ప ఎవరు నా బిడ్డని కాపాడలేరు, దయచేసి అర్థం చేసుకో మాధవ అంటూ 2 చేతులు జోడించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మాధవ. పక్క నుంచి చూస్తున్న చక్రి కూడా చూసి షాక్ అవుతాడు. ఇంకా లోపలికి వెళ్ళు అనగానే గబగబా వెళ్ళి గాయత్రి గాయత్రి అంటూ చేయి పట్టుకుంటాడు. చేయి పట్టుకునేసరికి గాయత్రిలో ఏ చలనం రాదు. గాయత్రి అమ్మ గాయత్రి అని చెప్పి పక్క నుంచి తాయారు పురుషోత్తం పిలవడంతో ఎవ్వరికీ స్పందించదు. గాయత్రి అంటూ మళ్ళీ మాధవే పిలవడంతో తన చేతులు కదులుతాయి. పిలవండి పిలవండి, మీరు పిలిస్తేనే తనలో మార్పు వస్తుంది, పిలవండి పిలవండి అంటూ పక్క నుంచి డాక్టర్ ఫోర్స్ చేస్తూ ఉంటాడు. గాయత్రి నేను మీ బావని, నీ మాధవని వచ్చాను గాయత్రి, కళ్ళు తెరుగు గాయత్రి అంటూ ఇంకా గాయత్రిని చేయి పట్టుకుని ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. ఇంకా కూర్చుని ఏడ్చేసరికి తన కన్నీటి బొట్లు తన చేతి మీద ఎప్పుడైతే పడతాయో తను నార్మల్ స్థితికి వచ్చేస్తుంది. ఇంకా తనకు ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి లేదమ్మా. 1 గంట సేపు వెయిట్ చేస్తే తను పూర్తి స్పృహలోకి వస్తుంది అని చెప్పనేసరికి గంట సేప అత్త నేను అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి అని చెప్పి అనగానే అది కాదు మాధవ ప్లీజ్ ఇక్కడే ఉండు అనేసరికి సరే అని ఇంకా మాధవ అక్కడే ఉంటాడు. ఉండేసరికి గాయత్రి చక్రికి మహాలక్ష్మి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి గాయత్రి పురుగుల మందు తాగింది అని చెప్పాను కానీ అవునా, ఇప్పుడు ఎలా ఉంది చక్రి గారు అనగానే ఇప్పుడు బాగానే ఉంది, అన్నీ కూడా ఇక్కడే ఉన్నాడు అనేసరికి అదేంటి పెద్ది అక్కడ ఉండడం ఏంటి, అదే కదా ఆశ్చర్యం. మా మామయ్యే మా అన్నయ్య పనిచేసే చోటికి వెళ్ళి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో ఏంటో అని భాష అన్న ఫోన్ చేస్తే నేను వచ్చాను. తీరామోస్ చూస్తే ఇక్కడ ఉంది, నువ్వే వెళ్ళు గాయత్రితో మాట్లాడు అంటూ భార్యాభర్తలు ఇద్దరు కూడా మాట్లాడుతున్నారు మహాలక్ష్మి గారు. నాకు ఆశ్చర్యం మీద ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అంటూ మాట్లాడేసరికి ఇప్పుడు పెద్ది ఎక్కడున్నారని కానీ గాయత్రి పక్కనే కూర్చొని గాయత్రి చెయ్యి పట్టుకుని ఉన్నారు. గాయత్రిలో మార్పు వస్తుందనుకుంటా, ఆల్రెడీ ప్రమాదం నుంచి బయట పడిందంట, ఇంకా గంటలో స్పృహలోకి వస్తుంది అని చెప్పారు అనేసరికి మరి పెద్ది అనగానే పెద్ది కూడా ఇక్కడే ఉన్నాడు అని చెప్తున్నాను కదా, ఇక్కడే ఉన్నాడు అన్నయ్య కూడా అనేసరికి అవునా పోనీలే ఎప్పటికైనా మీ వాళ్ళు మారారు, ఈ దెబ్బతో గాయత్రికిని పెద్దికి పెళ్లి చేస్తారేమో అని మహాలక్ష్మి అనేసరికి ఏమో మహాలక్ష్మి గారు చేస్తే బాగున్ను, అదే కదా మనకు కావాల్సింది అని చక్రి అంటాడు. అనేసరికి సరే నాకు అప్డేట్స్ ఇవ్వండి అని ఫోన్ పెట్టేస్తుంది మహాలక్ష్మి. చాటుగా ఉండి చూసేసరికి ఈలోపు పురుషోత్తం తాయారు ఇద్దరు బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళి తాయారు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అనగానే ఏంటండి, మాధవ్కి గాయత్రికి పెళ్ళి చేసేద్దాము అనేసరికి ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పి తాయారు అనగానే తప్పదు, మన కూతుర్ని మనం దూరం చేసుకోలేము, ఇప్పుడు ఈ ప్రయత్నం చేసింది మనం చూసాం కాబట్టి సరిపోయింది, అదే మనం చూడలేని పరిస్థితిలో మనం ఇంట్లో లేని సమయంలో జరగరాంది ఏదైనా జరిగితే మనకున్నది ఒకే కూతురు గాయత్రి మీదే పంచప్రాణాలు పెట్టుకున్నాం. మనం గాయత్రిని ఇలా వదిలేయలేం కదా, మనం అమ్మాయి జీవితాన్ని కూడా ఆలోచించాలి. ఇప్పుడు తనకు ఏదైనా జరగరాంది జరిగితే మనం ఇంకా ఎవరి కోసం బ్రతకాలి? ఇన్ని రోజుల నుంచి మన బిడ్డ మీదే ఎన్నో ఆశలు పెంచుకున్నాము, తనే మనకి దూరం అయిపోతే మనం బ్రతకగలమా, మనం తట్టుకోగలమా? తట్టుకోలేం కదా, అప్పుడు ఏం చేయాలి
అంటూ ఇంకా మాట్లాడేసరికి అది కాదు అని చెప్పి ఇంకా గాయత్రి గురించి ఆలోచించు అని తాయారుకు చెప్తాడు. చెప్పేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనగానే ఇదిగో అని జోబిలోంచి మంగళసూత్రం చూపిస్తాడు. ఏంటండి అని చెప్పాను కానీ ఇక్కడే ఈ క్షణమే గాయత్రికి మాధవ్కి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను. తర్వాత సంగతి ఉంటే తర్వాత చూసుకోవచ్చు. అమ్మాయికి ఒక భరోసా ఇవ్వాలి. అమ్మాయిని మనం అర్థం చేసుకోవాలి. మన కూతురంటే మనకు ప్రేమ లేకుండా పోతుందా? మన కూతురు ప్రేమ కంటే మన పగేమీ మనకు ఎక్కువ కాదు కదా. మన పగ గురించి మనం ఆలోచించి మన కూతురి జీవితాన్ని నాశనం చేసుకోలేం కదా అంటూ మాట్లాడేసరికి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? చెప్పాను కదా, తాళి తీసుకొచ్చాను కదా. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలన్న ఆలోచన అయితే నాకు ఉంది. వాళ్ళిద్దరినీ పెళ్లి చేయడం తప్ప వేరే ఆప్షన్ కనిపించట్లేదు అని లోపలికి వెళ్దామని ఇద్దరు కూడా లోపలికి వస్తారు. మాధవ అని చెప్పాను కానీ ఏంటి మావయ్య అనేసరికి స్పృహలోకి వచ్చిందా తను అనగానే లేదు, వస్తున్నట్టే ఉంది. డాక్టర్ ఇప్పుడే వచ్చారు, ఒక అరగంటలో స్పృహలోకి వస్తుందని చెప్పారు అనగానే సరే అని ఇంకా వెయిట్ చేస్తారు. ఈలోపు మాధవ్ చేయి పట్టుకుని బాధపడుతూ ఉండేసరికి మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది మహాలక్ష్మి. కళ్ళు తెరుస్తూ ఉండేసరికి అమ్మ మహాలక్ష్మి అనగానే బావా నువ్వెప్పుడు వచ్చావు అంటూ బావ వంకాయ చూస్తుంది. చూసారండి, మనం పలకరిస్తున్న మాధవ్నే చూస్తుంది తను అనగానే నేను చెప్పాను కదా మాధవ్ మీదే పంచప్రాణాలు పెట్టుకుందని. మాధవ్ని మాత్రం మర్చిపోలేదు తయారు. తను మాధవ్ని ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకునే ఉంటుంది అంటూ ఇంకా పురుషోత్తం కాస్త అంటాడు. అనేసరికి ఇంకెందుకు ఆలస్యం ఇవ్వండి అనగానే వెంటనే మంగళసూత్రాలు తీసి పురుషోత్తం అయితే మాధవ్ చేతిలో పెడతాడు. సమయం సందర్భం అవసరం లేదు, ఇప్పుడే తాళి కట్టి నీ భార్యగా చేసుకుని ఇటు నుంచి ఇటే మీ ఇంటికి తీసుకువెళ్ళు అంటూ చెప్పేసేసరికి మామయ్య అని చెప్పాను కానీ అవును, గాయత్రిని నీకు ఇవ్వడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఒకప్పుడైతే మీ మీద పగ ఉన్నమాట నిజమే. ఈ పగ ప్రతీకారాలన్నీ కూడా కొంతవరకే. ఎప్పుడైతే నా కూతురికి ఇలా జరిగిందో, తను నీ కోసం ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడిందో అన్నీ నాకు చూస్తూనే ఉన్నాను. అవన్నీ చూసిన తర్వాతే నేను చెప్తున్నాను. గాయత్రి ఇంకా నీకే. గాయత్రిని నువ్వు పెళ్లి చేసుకుని ఇద్దరూ సంతోషంగా ఉండండి. మీ సంతోషమే మాకు ముఖ్యం అంటూ చెప్పేసేసరికి చాలా థ్యాంక్స్ మావయ్య అని కానీ ఇంకెందుకు ఆలస్యం తాళి కట్టు అనేసరికి వెంటనే తాళి తీసుకుని ఇంకా తాళి కట్టేసరికి మహాలక్ష్మి చాలా సంతోషపడిపోతుంది. ఇంకా ఎందుకంటే ఇదంతా కూడా చాటు నుంచి వీడియో తీసి ఆ వీడియోని మహాలక్ష్మికి పంపిస్తాడు కాబట్టి చక్రి. గాయత్రి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా థ్యాంక్స్ అన్నాను కానీ నీ సంతోషం కంటే నాకు ఎక్కువ ఏమీ కాదమ్మి. నువ్వు సంతోషంగా ఉంటానే నేను సంతోషంగా ఉంటాను అంటూ ఇంకా మాట్లాడేసరికి సరే అని ఇంకా అక్కడి నుంచి కాస్త గాయత్రిని తీసుకుని ఇంకా హాస్పిటల్ నుంచే డైరెక్ట్ గాయత్రిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయేసరికి ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్పి మహాలక్ష్మి మొత్తం ఇల్లంతా డెకరేట్ చేయించేసి వాళ్ళిద్దరూ వస్తుంటే వాళ్ళకి హారతి ఇచ్చి మరీ ఆహ్వానం పలకడానికి మొత్తం సిద్ధం చేస్తుంది. అమ్మ మహాలక్ష్మి ఏంటమ్మా ఇదంతా అనగానే పెద్ది, నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చావు. గాయత్రి కూడా చావుని జయించి మరీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి అందరినీ ఒప్పించింది. నువ్వంటేనే ఇష్టం లేని మీ అత్తయ్య మామయ్యే నీ పెళ్లి దగ్గరుండి చేశారు అని నాకు చక్రి చెప్పాడు అనగానే వాడికి ఎలా తెలుసు అనగానే చక్రి అక్కడే ఉన్నాడు కదా పెద్ది, నువ్వు చేసే ప్రతి ఒక్కటి కూడా వీడియో తీస్తున్నాడు. మీ ఇద్దరు పెళ్లి చేసుకోవడం కూడా మాకు వీడియో వచ్చింది. గాయత్రి సంతోషాన్ని మేము చాలా ఆనందిస్తున్నాము. గాయత్రి ఇంత సంతోషంగా ఉండడం మాకు చాలా హ్యాపీగా ఉంది. కుడికాలు లోపల పెట్టి రా గాయత్రి అంటూ చెప్పడంతో ఇంకా గాయత్రి కాస్త కుడికాలు లోపల పెట్టి చాలా సంతోషంగా అడుగులు పెడుతుంది. మొత్తానికైతే ప్రాణాలు తీసుకోవడానికైనా సిద్ధపడి మా అన్నయ్యని దక్కించుకున్నావు అని కన్నా అనేసరికి ప్రాణాలు తీసుకుందాం అనుకున్నాను. బావ దక్కుతాడో దక్కడో తర్వాత విషయం. ప్రాణాలైతే తీసుకోవడానికి సిద్ధపడ్డాను అని గాయత్రి కాస్త చెప్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.